మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మా భార్య గురించి అండి. అవునా? తన పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి. జూలై 10, 1988. టైం ఏమో మధ్యాహ్నం 2 to 2:30. 2 to 2:30. ఓకే. ఎక్కడ పుట్టారు? నిజామాబాద్. ఏం తెలుసుకుందాం? నిజామాబాద్. లైఫ్ ఎట్లుంటదండి? లైఫ్ ఎట్లుంటది? జస్ట్ ఓన్లీ ఫ్యూచర్ కోసం. తప్పకుండా ఏం చేస్తున్నారండి? మాట్లాడండి. డిగ్రీ చేశారండి. ఏదైనా జాబ్ ప్రయత్నం చేస్తారు. రోహిణి నక్షత్రం ఏంటండి అమ్మాయిది? రోహిణి నక్షత్రం వృషభ రాశి అయింది. లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ తులా లగ్నం అయిందండి. ప్రస్తుత దశ ప్రకారం జాతకరీత్యా చూసుకుంటే 2003 నుండి రాహు దశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో ఇక్కడ ఏంటంటే శుక్రుడు యొక్క ప్రభావం కనబడుతుంది. శుక్రుడు లగ్నాధిపతి, చక్కటి యోగాన్ని ఇచ్చాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేసిన సక్సెస్ఫుల్ అవుతుండే అమ్మాయికి 2015 ఫిబ్రవరితో చాలా బాగుంది. ఇక్కడ అమ్మాయికి ఏం చేస్తారు, బుధుడికి వ్యాపార ఉద్యోగం కంటే వ్యాపారం అనేది చాలా బాగున్నట్టు కనబడుతుందండి. ఇక్కడ బుధుడికి సంబంధించిన పచ్చ, గరుడు పచ్చ ఇందాక మనం చెప్పుకున్నాం, అదొక 2.5 క్యారెట్స్ వరకు చిటికి వేలు పెట్టించడానికి ప్రయత్నించండి. అది కూడా బంగారం అయినా పర్వాలేదు, వెండి అయినా పర్వాలేదు. ఇది పెట్టించండి, చక్కగా బాగుంటుంది, మేధస్సు బాగుంటుంది, చక్కగా ఆరోగ్యం కూడా బాగానే ఉండే అవకాశం ఉంది. మీరు ఉద్యోగం అన్నది ఉద్యోగంతో కూడా వ్యాపార రంగం గురించి కూడా ఆలోచించండి. ఏదైనా స్వతంత్ర భావాలతో చేసే ఏ పనైనా వ్యాపారంగా అనుకుంటాం కాబట్టి అటువంటి ఆలోచనతో ఏమైనా వ్యాపార సంబంధించిన యాక్టివిటీస్ కానీ చేయగలిగితే సక్సెస్ఫుల్ ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ లైన్ కూడా బాగానే ఉంటుంది ఈ అమ్మాయి చేయడానికి. ఎడ్యుకేషన్ ఒకటి, ఫైనాన్స్ ఒకటి, తర్వాత స్టీల్, సిమెంట్, ఐరన్ సంబంధించిన వ్యాపారం అంటే ఆవిడ పేరు మీద పెట్టి మీరు రన్ చేసినా కూడా అందులో కూడా సక్సెస్ ఉంటుంది. అయితే అమ్మాయి మాత్రం పచ్చ రత్నం అయితే పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఆ విధంగా పెట్టండి, మంచి ఫలితాలు ఉంటాయి చెప్పగలుగుతాం. ఓకే శర్మ గారు, ఇప్పుడు అన్ని గ్రహాలు అనుకూలత కోసం 9 రత్నాలు కూడా ఒకటే దాంట్లో వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఉంగరం కింద. అది ఎంతవరకు ఫలితాలు ఇస్తుంది అంటారు? ఇక్కడ నవగ్రహాలకు సంబంధించిన వరకు ఏం చేస్తారంటే నవరత్నాలు పెడతారు. నేను పెట్టుకోలేదండి, నేను విడివిడిగా పెట్టుకున్నాను. నవరత్నాలు పెడతారు. ఆ నవరత్నాల్లో ఏ ఒక్క రత్నం కూడా కనీసం క్యారెట్ కూడా ఉండదండి. అంటే అందులో 10వ వంతు ఉంటుంది, 10 సెంట్స్ అలాగ ఉంటాయి అన్నమాట. డైమండ్ మాత్రం 10 సెంట్స్ వరకు ఉంటుంది. డైమండ్కి విలువ ఉంటుంది. అక్కడ మిగిలిన రత్నాలకి ఏం పెద్ద విలువ ఉండదండి. అవి జ్యోతిష్యపరంగా మనం పాజిటివ్గా చెప్పుకోవాల్సిన రత్నాలకి అని చెప్పడానికి అవకాశం లేదు. అంచేత నవరత్నాలు పూర్వం రాజుల కాలంలో ఆభరణంగా పెట్టుకునేవారు, తర్వాత వైశ్యులు ఎక్కువగా పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు అందరూ పెట్టేసుకుంటున్నారు, నవరత్నాలు పెట్టుకోవాలి కదా ముందుగా పెట్టుకుంటున్నారు. జ్యోతిష్యానికి దానికి సంబంధం లేదండి. అందులో ఒక డైమండ్ మాత్రం పనిచేస్తుంది. ఒకవేళ నవరత్నాలు పెట్టుకునే వాళ్ళకి శుక్రుడు యోగించలేమనుకోండి, ఒకవేళ వాళ్ళు పెట్టుకుంటే మాత్రం వాళ్ళ జీవితంలో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట. అంతే నవరత్నాలు పెట్టుకునేటప్పుడు కూడా ఒకసారి జ్యోతిష్యుల ద్వారా తెలుసుకుని అందులో డైమండ్ శుక్రుడు మనకు ఉపయోగపడతాడా, శుక్రుడు డైమండ్ మనకు సూట్ అవుతుందా లేదా అని తెలుసుకుని పెట్టుకోండి. మిగిలిన రత్నాలతో పొందడం లేదు, ఓన్లీ ఒక శుక్రుడు పనిచేస్తాం లేదా తెలుసుకున్నప్పుడు పెట్టుకోగలిగితే బాగుంటుంది. ఒకరు చూడండి ధనులగ్నం ఉంది, ధనులగ్నం వాడు శుక్రుడు నీచుడు. అలాంటి వాళ్ళు వెళ్ళి నవరత్నాలు పెట్టుకోకండి, లేనిపోని తలనొప్పులన్నీ మొదలవుతాయి వాళ్ళకి. అన్నింటిని ముఖ్యంగా స్త్రీ మూలకంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా ఒకవేళ వాళ్ళు మిథున లగ్నం అనుకోండి, వాళ్ళకి శుక్రుడు రాజయోగకారకుడు, వాళ్ళు నవరత్నం పెట్టినారనుకోండి చక్కగా ఇంకొంచెం బాగుంటుంది వాళ్ళకి. అంటే శుక్రుడు యోగిస్తాడు, వాడికి యోగించేవాడు, విపరీత రాజయోగించేవాడు శుక్రుడే. శుక్ర సంబంధమైంది డైమండ్ అనమాట. సో అలాగే నవరత్నాలు పెట్టుకునేటప్పుడు కూడా ఒక్కసారి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలకి వచ్చి కన్సల్ట్ చేసి ఎందుకు పెట్టుకోవాలి, ఏంటి అవసరం ఉందా. చాలామంది ఎంగేజ్మెంట్ రింగ్స్ కింద డైమండ్ రింగ్స్ ఇచ్చేస్తారండి. నేను చూసాను చాలామంది దగ్గర డైమండ్ రింగ్ పెడతారు, లేకపోతే పచ్చి ఉంగరం పెడతారు. డైమండ్ సూట్ అవుతుందో తెలియదు పెట్టేస్తారనమాట. ఆ తర్వాత చూస్తుంటాం పెళ్ళైన పెద్ద పెద్ద వాళ్ళలో కూడా పెళ్ళైన తర్వాత ఓ 10 రోజులు 15 రోజులు ఇంటికి వచ్చి కూర్చున్న వాళ్ళు చాలామంది నేను చూసుకున్నాను. ఎన్ఆర్ఐలు చాలామంది చూస్తున్నాను. ఎందుకు జరుగుతుందో తెలియదు, అంతా జాతకాలు చూసాం కదని. కానీ ఇక్కడ శుక్రుడు యోగించినప్పుడు డైమండ్ రింగ్ పెట్టడం సుఖమే ఉంది. వాళ్ళు ఇచ్చారు కదని పెట్టాడు, 1 క్యారెట్ 2 క్యారెట్స్ పెట్టేవాడిని. అసలు సూట్ అవ్వాలి డైమండ్. సూట్ అవ్వకపోతే ఎంత నరకాన్ని చూపిస్తామన్నమాట. వైవాహిక జీవితానికి మూలం ఆ శుక్రుడు అనమాట. యోగిస్తే ఒకలా ఉంటాడు, యోగించిపోతే ఒకలాగా ఉంటాడు అనమాట. అంచేత ఎంగేజ్మెంట్ చేసుకునే వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకుని ఈ రింగ్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్త పెట్టుకోవాలి. మామూలు రింగ్ పెట్టుకుంటే బాధలేదు, కానీ స్టోన్స్ పెట్టుకోవాలంటే మాత్రం జాగ్రత్తగా చూసుకుని మా లాంటి వాళ్ళని కన్సల్ట్ చేసి మరీ పెట్టుకోవాల్సి వస్తుందన్నమాట. అంచేత ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. నవరత్నాలు అన్నది ఒక డైమండ్ తప్ప అందులో ఇంకేది పనిచేయదు కాబట్టి శుక్రుడు యోగించేవాడు మట్టుగానే అది పెట్టుకుంటే బాగుంటుంది చెప్పగలరు. మరి కలిసిద్దామండి. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? బి నారాయణ స్వామి మేడం. కొంచెం స్పష్టంగా చెప్పండి మీ పేరు. బి నారాయణ స్వామి. నారాయణ స్వామి, కాస్త స్పష్టంగా చెప్పండి సార్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి మేడం. 21 డిసెంబర్ 1990. ఓకే, టైం వచ్చి 7 నుంచి 8 లోపల మేడం. సాయంత్రం, శుక్రవారం మేడం. అవునా? ఎక్కడ పుట్టారు? శుక్రవారం. ఎక్కడ ప్లేస్? మేడం ఇక్కడ అనంతపూర్ డిస్ట్రిక్ట్, చెరువార్లపల్లి మేడం. అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మా జాబు అండ్ మ్యారేజ్ గురించి విషయం. లైఫ్ ఎట్లా?
శర్మ గారు తెలియజేస్తారండి. మీరు ఇక్కడ ధనిష్టా నక్షత్రం అయింది, మీరు చెప్పినట్టు శుక్రవారం పుట్టారు మీరు. ధనిష్టా నక్షత్రం మకర రాశి అయింది. లగ్నం కూడా చూస్తే కర్కాటక లగ్నం అయింది, మంచి లగ్నం. లగ్నంలో గురుడు బాగున్నాడు అద్భుతంగా. గురుడితో పాటు కేతువు కూడా ఉన్నాడు కాబట్టి చంచల మనస్తత్వంతో ఉంటారు. మీరు నిర్ణయం తీసుకోవడానికి చాలా ఆలస్యం చేస్తారు ప్రతి దాంట్లో, దానివల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి రాహుదశ నడుస్తుంది, అందులో కూడా ఆఖరి దినం కుజుడు యొక్క ప్రభావం కనబడుతుంది. సెటిల్మెంట్స్ అనేది 2015 జూలై తర్వాత చాలా బాగుంటుంది. అయితే వివాహం మాత్రం 2015 జూలై లోపల అయిపోతుంది. డిసెంబర్ నుండి జూలై లోపల వివాహం అయ్యే అవకాశం ఉంది. చిన్న ఉద్యోగం అయితే వస్తుంది. ఇక వివాహ అనంతరం రాజయోగాలు బాగా కనబడుతున్నాయి. అంచేత మీరు ఇక్కడ చేసుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే గురువుకి సంబంధించిన కనక పుష్యరాగం రత్నాన్ని చూపుడు వేలు పెట్టుకోండి. అదేవిధంగా కెంపు, రవికి సంబంధించి కెంపు రత్నాన్ని ఉంగరవేలు పెట్టుకోండి. ఈ 2 రత్నాలు ధారణ చేస్తూ నిత్యము గురుమంత్ర సాధన చేయడం ప్రయత్నించండి. కొన్ని దోషాలు అధిగమించి యోగంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నించండి. సత్ఫలితాలు ఫిబ్రవరి తర్వాత బాగుంటాయని చెప్పగలుగుతామండి. శర్మ గారు, ఈ పరిహార మార్గాలు అందరికీ ఒకేలా వర్తిస్తాయా అండి? జాతకాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి, వాళ్ళ దశలు బట్టి వాళ్ళకి యోగాలు మనం చెప్పేది కరెక్ట్గా వాళ్ళు ఫాలో అయితే సక్సెస్ అని కనబడుతున్నాయండి. చాలామంది దగ్గర చూస్తుంటామండి, ఈ రత్నం పెట్టుకునేటప్పుడు కానీ తీసుకోవాల్సిన నిర్ణయాలు మా ముందు వచ్చేస్తారు. చక్కగా గురువుగారు చెప్పేస్తారు రత్నం పెట్టుకుంటే, దీంతో ఒక మంత్రం చెప్తాను జాగ్రత్త చదువుకుంటే అండి, ఇంకేముంది రత్నం పెట్టిన పని అయిపోయిందని అనుకుంటారు. కానీ రెండింటికి మధ్య అనుసంధానం ఉంది కొంత. ఎందుకంటే శరీరంలో ఉన్న రుగ్మత, ఒక గ్లాస్ నీళ్లు ఉన్నాయనుకోండి, సగం గ్లాస్ నీళ్లు, మంచినీళ్ళు రాకపోయాలంటే పాత నీళ్ళు పోవాలి కదా, పోవడానికి ఏదో మార్గం కనబడాలి. భగవంతుడు కూడా ఆహారం తీసుకోవడానికి ఒక మార్గం, వెళ్ళిపోవడానికి ఒక మార్గం ఇచ్చాడు. ఇది కూడా ఆరోగ్యం ఉండడానికి. అదేవిధంగా చెడు పోవడానికి ఒక సాధన అంటూ చేయాలి, పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఒక సాధన అంటూ చేయాలన్నమాట. సో రెండింటిని సమన్వయపరుస్తూ వెళ్ళేది మంత్రశాస్త్రం అన్నమాట. దాంతో రత్నం కూడా మనం పెట్టుకుంటాం. సో మంత్రం ఏం చేస్తున్నాం, శరీరంలో రుగ్మతలన్నీ పోగొట్టుతుంటాం, మంచి ఆలోచన తీసుకొస్తుందన్నమాట. రత్నం ఏంటంటే కాంతి కిరణాలలో ఉన్న కిరణాలలో పాజిటివ్ ఎనర్జీని మనకు శరీరంలోకి తీసుకొస్తుందన్నమాట. సో రెండింటిని జాగ్రత్తగా సమన్వయపరుచుకుంటే ఎవరైతే ముందుకెళ్తారో సక్సెస్ అనేది ఎక్కువగా కనబడుతుందన్నమాట. అంచేత ప్రతి లగ్నానికి ఇదే లగ్నం, అన్న లగ్నాల వరకు ఒక రకం రత్నం ఇస్తాం అనుకుంటే చెప్పడానికి అవకాశం లేదు. దశలు, అంతర్దశలు, భావాలు ఉన్న సమస్య అంటే ఏ సమస్యతో మన దగ్గరికి వచ్చాడో ఆ భావాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రత్నధారణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ విశేషంగా చెప్పేదే శ్రీ వేదమాత గాయత్రి జోషియాలు అన్నమాట. అంచేత స్వయంగా రండి, అపాయింట్మెంట్ తీసుకుని ఫలితాలు అనేది మీకు కనబడతాయని చెప్పగలుగుతామండి. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం భూయాదు. చూసారు కదండి, ఇది ఈనాటి కార్యక్రమం. యంత్రము, రత్నము, మంత్రము వీటి ద్వారా రాజయోగం పొందాలని మీరు కూడా ఆశిస్తూ ఉంటే, మీ జాతకానికి అనుగుణంగా పరిహార మార్గాలు కూడా తెలుసుకోవాలని అనుకుంటే శ్రీ వేదమాత జ్యోతిషాన్ని మీరు సంప్రదించండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772133.